నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి మీరు చాలా వీడియోస్ మన ఛానల్లో చూసే ఉంటారు. ఉదయ్ భాస్కర్ గారు చెప్పే ప్రతి విషయం కూడా అక్షర సత్యమై చాలా విషయాల్లో రుజువైన సందర్భాలు చూసాం. ఇక మాస ఫలితాల విషయానికి వస్తే మనం ఉగాది విషయంలో ఉగాది ఫలితాలు చూసాం. చాలా చక్కగా చెప్పారు. చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇక మాస ఫలితాల్లో ఇక ఈ రోజు ఈ వీడియో ద్వారా మకర రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి, దైవారాధన విషయం, అలాగే రంగులు, ఇలాంటి విషయాలన్నీ చెప్తారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే. ఇక మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం అంతా కూడాను, మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు? మకర రాశి అధిపతి శని భగవానుడు. సో ఈ రాశి వారికి ఏలినాటి శని సంచారం జరుగుతుంది. సో జాతకంలో శని బాగోపోతే వీళ్ళు శని మంత్ర జపం చేసుకుని తైలాభిషేకాలు చేసుకుంటే మంచిది శని భగవానుడికి. రెండవది వీళ్ళకి గోచారీత్యా శని కూడా అనుకూలంగా లేడు. ఇక రాహువు కేతువు అనుకూలంగా ఉన్నారు. అలాగే గురుడు కూడా మొన్న మారాడు కాబట్టి వీళ్ళకి కూడా ఈ మాసం అంతా గురు గ్రహ అనుకూలం ఉంటుంది. ఒక శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మంచిదని మంచి ఫలితాలు వీళ్ళు పొందొచ్చు. శని భగవానుడికి సంబంధించింది నవగ్రహ మంత్రాలలోది కానీ నీలాంజన సమవాస్యం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రం కానీ, ఇంకా శని మంత్రాలు చాలా ఉన్నాయమ్మా. బీజాక్షర మంత్రాలు ఉన్నాయి, అలా కాకుండా వేరే మంత్రాలు కూడా ఉన్నాయి. చేసుకుంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవాని. సో ఎవరు చేసుకుంటే వాళ్ళకి మంచి సుఫలితాలు వస్తాయి. జాతకంలో దోషాలుండి ఇబ్బందులు పడుతుంటే మాత్రం పరిహారాలు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇంకా ఇక వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉంది డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి చెప్పండి. విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి అందరికి కూడా అనుకూలమైన కాలం, సుఫలితాలు వస్తాయమ్మా. స్త్రీలకు కూడా మిశ్రమ ఫలితం ఉంటుంది. రాజకీయ రంగం అద్భుతంగా ఉంది. అలాగే వైద్య రంగం, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగానికి కూడా అనుకూలమైన ఫలితాలే ఈ మాసంలో గోచరిస్తున్నాయి. కనుక ఓవరాల్ గా బానే ఉంది అని మనం చెప్పొచ్చు. ఎన్ని పాయింట్స్ ఇస్తారు, అలాగే ఏ కలర్ మంచిది వీళ్ళకి? వీళ్ళకి రంగు వచ్చేసి నీలం ధరిస్తే అదృష్టం అండి. ఇక రెండవది వీళ్ళకి అదృష్ట సంఖ్య 8. వీళ్ళు 100కి అంటే 10కి 8 పాయింట్లు మనం ఇవ్వచ్చు. కొంచెం అనుకూలమైన వాతావరణమే ఉంది. ఆ 2 పాయింట్లు తెచ్చుకుంటా కష్టపడితే సరిపోద్ది. సో ఏదైనా వీళ్ళు గోచారీత్యా ఏలినాటి శని జరుగుతుంది కావున జాతకంలో శని బాగోకపోతే తప్పకుండా శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం అనేది ఉత్తమమైంది. జాతకంలో శని బాగుంటే ఇక్కడ గోచార శని ఇబ్బంది పెట్టడు కాబట్టి మనం చెప్పే సలహా ఏంటంటే ఆ శని భగవానుడిని పట్టుకోండి, ఆయన మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. లేదా ఆంజనేయ స్వామిని పట్టుకోండి. ప్రతి శనివారం మంగళవారం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, సుందరకాండ పారాయణం చేయండి, లలితా సహస్రనామం చదవండి. ఆ యొక్క దేవీ దేవతల అనుగ్రహం చేత మంచి జరిగే అవకాశాలు ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. రెండు విషయం మొత్తానికి మకర రాశి వారికి బాగానే ఉంది, అంత ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదేమైనప్పటికీ మీరు హనుమంతుడిని ఎక్కువగా ఆరాధించడం, లలితా సహస్రనామాన్ని ఎక్కువగా చేసుకోవడం, సుందరకాండ పారాయణం చేసుకోవడం, ఇవి చేస్తూనే శని భగవానుడిని ఎక్కువగా ఆరాధించడం,
శని భగవానికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి, అవి కూడా ఎక్కువగా జపించడం చేయడం వలన మీరు ఇంకా త్వరితగతిన మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. ఇక రంగుల విషయానికి వస్తే మీకు బ్లూ కలర్, నీలి రంగు బాగా కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలని చూయించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తూ మళ్ళీ కలుస్తాను. నమస్తే.